ఓం గం గణపతయే నమః. కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని గురించి మనస్ఫూర్తిగా ఎంతగా ఆరాధించినా, ఎన్నో కథలు తెలుసుకున్నా ఎంతో తెలుసుకోవడానికి ఉంటూనే ఉంటుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన కథలలో శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తికి మధ్య జరిగిన ఒక సన్నివేశం ఆ చిన్న కథ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథను పూర్తిగా వినండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక ఆ కథలోనికి వెళితే, ఈ కథ వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తికి మధ్య జరిగింది. ఆ కథ ఏమిటో చూద్దాం. పూర్వం తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అనే భక్తుడు స్వామివారికి రోజు బంగారు తులసి దళాలు సమర్పించేవాడు. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుండేవాడట: స్వామి, నేను మీకు రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను. పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడట. స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు, వాడిని వెళ్ళి చూడు అన్నారట. మరుసటి రోజు వెళదామని అనుకుని చక్రవర్తి స్వామివారి పాదాల కింద ఉన్న తులసీ దళాలను శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు తను చేయించిన బంగారు తులసీ దళాల స్థానంలో మట్టి తులసీ దళాలు కనిపించాయి. అప్పుడు స్వామివారు చెప్పారు, ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు ఆ చక్రవర్తి మనసులో అనుకున్నాడు, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలని బయలుదేరాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచి భీముడి ఇంటికి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడు చక్రవర్తి. అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తొండమాన్ చక్రవర్తి అడిగాడట, ఒరేయ్, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? వెంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాలా ఇష్టం కదా అని. భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి, కొండ చేసే ముందు వెంకటేశ్వర నన్ను అనుగ్రహించావు, కొండలు చేసుకునే శక్తిని ఇచ్చావు, అవి అమ్మితే 4 రూపాయలు వచ్చేట్టు చేశావు, వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాలు యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యితో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడిని. ఏ పని మొదలుపెట్టినా గోవిందా, నేను చేయడం ఏమిటి, నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడిని అని చెప్పాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారట, వీడేమో అంతా స్వామివారే చేయిస్తున్నారని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నానని సమర్పిస్తున్నాను అని తన తప్పు తెలుసుకొని తిరిగి వెళ్ళాడు. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి సమర్పించి తను తినేవాడు. స్వామివారు భీముడు భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై దివ్య విమానంలో నుంచి దిగి భీముడు పాకముందు ప్రత్యక్షమయ్యారు. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకొని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముని మెడలో వేశారు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకి తొడిగారు. స్వామివారు గరుక్మంతుని పిలిచి ఈ జీవుణ్ణి తన భార్యను సశరీరంగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళమని ఆదేశించారు. అందుకే ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగన్నం. ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామివారు. విన్నారు కదా, ఇలాంటి అత్యద్భుతమైన స్వామివారి గాథలు కొన్ని కోకొల్లలుగా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన కథలు మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. గోవిందా గోవిందా.